రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. సో ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా జతపరచలేదు అన్నాడు ఇక్కడ. ఓకేనా, సరే చూద్దాం మనం. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు సమానత్వం పౌరులకు మరియు పౌరులు కాని వారికి కూడా హామీ ఇవ్వబడ్డది, అంటే సిటిజన్స్ మరి ఫారినర్స్, ఇది రైటే. సరిగ్గా జతపరిచింది అది, కానీ మనకు జతపరచబడనిది కావాలి కదా. ఓకే, ఒక రాష్ట్రం పేరు మార్పిడి అనేది ఆ రాష్ట్ర శాసన వ్యవస్థ యొక్క అధికారం. నో, పార్లమెంట్ యొక్క అధికారం ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం ఒక రాష్ట్రం పేరును మార్చే అధికారం ఎవరికి ఉంది? భారత పార్లమెంటుకు ఉంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? రాష్ట్ర శాసన వ్యవస్థకు, అంటే రాష్ట్ర శాసన నిర్మాణానికి అధికారం ఉంది అని ఇచ్చాడు. సో ఇదే రైట్ ఆన్సర్, ఎందుకంటే సరిగ్గా జతపరచబడనిది ఇదే. తర్వాత అయినప్పటికీ CD అనేటువంటి ఆప్షన్ కూడా మనం చూద్దాం. సరే, ఒక నూతన రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్ యొక్క అధికారం. 3వ ఆర్టికల్ ప్రకారం 3rd ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ యొక్క అధికారం, స్టేట్మెంట్ రైటే. నెక్స్ట్, అవకాశాల్లో సమానత్వము భారత పౌరులకు మాత్రమే హామీ ఇవ్వబడింది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ నెంబర్ 16 గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఇవ్వబడింది. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే, అంటే రాంగ్ జతపరచబడినది లేదా రాంగ్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉన్నది ఏది అంటే B అనేటువంటిది. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం. 22వది చూద్దాం మనం. 22nd, ఈ క్రింది వివరాల్లో సుప్రీంకోర్టు యొక్క సలహాపూర్వక న్యాయాధికార పరిధికి సంబంధించినవి ఏవి, సరి అయినవి ఏవి అంటున్నాడు. సో అంటే 143 ఆర్టికల్కి సంబంధించి అడుగుతున్నాడు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని న్యాయ సలహా అడగవచ్చు? సుప్రీంకోర్టును న్యాయ సలహా అడగవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారము? 143 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 143 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం సో న్యాయ సలహా అడగవచ్చు. ఓకేనా. సరే, ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం మనం. ఫస్ట్ 143 గురించి సో ఇంట్రడక్షన్ లాగా చెప్పుకున్నాం. జస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును న్యాయ సలహా అడగవచ్చు అని చెప్పుకున్నాం. మరి ఎలాంటి విషయాల్లో న్యాయ సలహా అడగవచ్చు అంటే శాసన సంబంధమైన విషయాలు, అంటే చట్టబద్ధమైన విషయాల్లో అడగవచ్చు, రాజ్యాంగబద్ధమైన విషయాల్లో అడగవచ్చు, పరిపాలనపరమైన విషయాల్లో అడగవచ్చు. మరి ఇక్కడ ఏమిచ్చాడు? చట్టపరమైన ప్రశ్నలపై అన్నాడు. సో ఇది రైటే. ఓకే, సుప్రీంకోర్టు అభిప్రాయం కోరబడిన సందర్భంలో, అంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును తన అభిప్రాయం అడిగితే మీ యొక్క ఒపీనియన్ ఏంటిదని అడిగితే దాని అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఇవ్వవలను. అంటే ఈయన అడిగిండు కదా అని సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఇవ్వాలా అంటే ఓన్లీ రాజ్యాంగబద్ధమైన ఏదైనా సమస్య గురించి, అంటే లీగల్ ప్రాబ్లం ఏదైనా, రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ మిగిలినకు అంటే పరిపాలనపరమైనటువంటి సలహా ఇవ్వమంటే మేము ఇవ్వము అని కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పనిసరిగా ఇవ్వవాలను అనేటువంటి ఆప్షను రాంగ్. నెక్స్ట్, ఇది 42వ రాజ్యాంగ సవరణ నుండి దీన్ని నివేదించిన విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి బద్దుడై ఉండాలి. నో, ఇది కూడా లేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి న్యాయ సలహా ఇస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యాయ సలహా పాటించాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారని చెప్తా ఉన్నారు. సో అట్లేం లేదు. అసలు 42వ రాజ్యాంగ సవరణ చట్టం నుండి ఇట్లా రాష్ట్రపతి బద్దుడై ఉండాలి అని ఆప్షను ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. నో, అట్లాంటిది ఏమీ లేదు. సో ఇక్కడ ఎవరిష్టం వాళ్ళు, ఆర్టికల్లోనే ఉంది ఎవరిష్టం వాళ్ళని. సో ఇక్కడ ఏంటిది? సుప్రీంకోర్టు న్యాయ సలహా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదే ప్రెసిడెంట్ కూడా న్యాయ సలహా ఇచ్చాడు కదా అని అది పాటించవచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఇవి రెండు రాంగే. తర్వాత వచ్చేసి రాజ్యాంగ అమల్లోకి రాకపూర్వం కుదిరిన సంధి ఒప్పందాలపై ఏర్పడిన వివాదాలపై కూడా సుప్రీంకోర్టు సలహా అధికార పరిధి చెలాయించవచ్చు. సో కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే బిఫోర్ కాన్స్టిట్యూషన్, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేయబడ్డ చట్టాల విషయంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యాయ సలహా అడగవచ్చు. కాబట్టి 4th కూడా రైట్ ఆన్సర్. అంటే ఏదేది? 1st and 4th రైట్ ఆన్సర్. 1st and 4th ఎక్కడ ఉంది? సిలో ఉంది. సి అనేది రైట్ ఆన్సర్. వెల్కమ్ టు అరిసిద్ ఇన్స్టిట్యూట్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 12 ఎగ్జామ్స్ను అరిసిద్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా 12 ఎగ్జామ్స్, ఒక్కొక్క దానిలో మనకు పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులు ఇచ్చాడు. కాబట్టి ఈచ్ 1 మార్క్కి 1 క్వశ్చన్, కాబట్టి 12 × 75 మొత్తం 900 క్వశ్చన్స్ అనేవి
సో అందించడం జరుగుతూ ఉన్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ కోర్సును తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో, చదవడం అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటిది మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అభ్యర్థి క్వశ్చన్స్కు అనుగుణంగా అతని ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది, గ్రూప్ 2 అనేటువంటిది 2008 నుంచి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు ఆప్షనల్ పద్ధతిలో గ్రూప్ 2 మెయిన్స్ను నిర్వహించేవారు. అయితే 2008 నుండి ఈ అందరికీ కామన్ పేపర్ అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2008 నుండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2008లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 2 సార్లు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 అనేది నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2 పేపర్లను కనుక చూస్తే ఆ పేపర్లకు తగిన విధంగా మన పేపర్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇప్పటి ట్రెండ్కు తగిన విధంగా. సో అప్లికేషన్ పద్ధతిలో ఈ పేపర్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ పేపర్లతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. సంక్రాంతి వరకు, ఈ ఫెస్టివల్ వరకు 999గా ఉన్నటువంటి ఈ కోర్సును జస్ట్ 299 రూపీస్కు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సును తీసుకోగలరు. సో మీకు ఇది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి కావాలంటే అర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఒక వీడియోను ఫ్రీగా చూడవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా? ఇది మీ ప్రిపరేషన్కి చాలా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో మీకు ఆసక్తి గల అభ్యర్థులు తీసుకోగలరని మనవి. థ్యాంక్ యూ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత చూద్దాం 23. సో 23 అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ చూస్తే జాబితా 1 జాబితా 2తో జతపరచండి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్తా ఉన్నాడు. చూద్దాం మనం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే 1980లో భారతీయ జనతా పార్టీ అనేది ఏర్పాటు చేయబడ్డది. ఇక మండల్ కమిషన్ నివేదిక ఆమోదం 1978లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వం. 77లో అధికారంలోకి వచ్చింది. 78లో ఏర్పాటు చేస్తే అది 1990లో ఏ గవర్నమెంట్కి, విపి సింగ్ గవర్నమెంట్కు నివేదిక ఇస్తే విపి సింగ్ గవర్నమెంటు విపి సింగ్ గవర్నమెంట్కి కాదు, ఇందిరాగాంధీ గవర్నమెంట్కి నివేదిక ఇచ్చింది. కానీ విపి సింగ్ గవర్నమెంట్ ఆమోదం తెలిపి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ 1990 తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ది ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో ఒక రాష్ట్రంలోనంట మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే 1957లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ కేరళలో 1957లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ఇయర్? 1976. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. భారతీయ జనతా పార్టీ 1980 ఎక్కడున్నది? సెకండ్ ఆప్షన్, సెకండ్ సిడీలో ఉన్నది. ఓకే. తర్వాత బీపీ మండల్ కమిషన్ ఆమోదము సో 1 ఈ సిడీలో ఉంది. తర్వాత వచ్చేసి ఒక భారతీయ రాష్ట్రంలో మొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ 1957. సో ఇక్కడ C3 ఇది. సో సి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 23rd అయిపోయింది. తర్వాత 24th చూద్దాం మనం. ఒక పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం 10వ షెడ్యూల్ కింద శాసనసభ్యుడు అనర్హత పొందు సందర్భము. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతుంది. యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇది ఏ గవర్నమెంట్ చేర్చింది అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంటు 52వ రాజ్యాంగ సవరణ చట్టం కింద 52వ రాజ్యాంగ సవరణ చట్టం కింద 1985లో రాజీవ్ గాంధీ గవర్నమెంటు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాంటీ డిఫెక్షన్ లాను రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో చేర్చింది. అయితే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంటు ఇందులో కొన్ని మార్పులు అనేటువంటిది చేసింది. ఇలా 52వ రాజ్యాంగ సవరణ చట్టంతో 91వ రాజ్యాంగ సవరణ చట్టంతో దేనికి
లింక్ అనేటువంటిది ఉంది అంటే దేనికి అవినాభావ సంబంధం ఉంది అంటే సో 10వ షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సో ఆ లింక్ అనేటువంటిది ఉంది. సరే ఇక్కడ చూద్దాం మనం అంటే ఆ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలు ఒకటేమో రాజ్యాంగ సవరణ చట్టం 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10th షెడ్యూల్ వచ్చింది, ఇంకొకటి అందులో మార్పు ఏమో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. మరి అవి ఏ సందర్భంలో ఆ యాంటీ డిఫెక్షన్ల ద్వారా అనర్హత పొందుతాడు అంటే అతను ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఎంపీ పదవిలో ఉన్న లేదైనా ఏదైనా ఒక ప్రజా పదవిలో ఉన్నప్పుడు ఏ సందర్భాలలో అతను తన పదవిని కోల్పోతాడు అనే దాని గురించి ఇది మాట్లాడుతుంది. అతను ఏ పార్టీ టికెట్పై గెలిచాడో ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు. సో యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తుందంటే ఒక ఎన్నికల గుర్తు మీద గెలిచినమంటే నువ్వు అదే పార్టీలో ఉండాలి. ఆ పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తే అతనికి యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ అయ్యి అతను ఎమ్మెల్యే పదవులు ఉంటే ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవులు ఉంటే ఎంపీ పదవి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కనుక ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఒక అతను ఎమ్మెల్యే గెలిచాడు, అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశాడు అనుకోండి, అతని ఎమ్మెల్యే పదవి పోతుంది దీని ప్రకారం 10th షెడ్యూల్ ప్రకారం. ఓకేనా? సో కాబట్టి స్వచ్ఛందంగా వదులుకున్నప్పటికీ కూడా తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అతని ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పదవి, ఎంపీ ఉంటే ఎంపీ పదవి పోతుంది అంటే యాంటీ డిఫెక్షన్లో అతనికి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అతని రాజకీయ పక్షం జారీ చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు అంటే విప్ జారీ చేసినప్పుడు అంటాం మనం. సో విప్ అంటే ఏంటిది అంటే ఒక పార్టీ అధినేత తన పార్టీ సభ్యులు సభలో ఏ విధంగా నడుచుకోవాలో జారీ చేసే ఆజ్ఞనే విప్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులకు సో తన 11 మంది అతను 11వ మెంబర్ అనుకుంటే తన మిగిలినటువంటి సభ్యులకు అతను ఒక విప్ను జారీ చేశాడు, ఆదేశాలను జారీ చేశాడు. ఏమని అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పేస్తూ అతను విప్ను జారీ చేశాడు. ఆ విప్ను కనుక ఉల్లంఘిస్తే లేదా ఆ రోజు ఆ సభకి రాకుండా గైర్హాజరైనప్పుడు అంటే ఆబ్సెంట్ అయినప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ అవుతుంది. విప్పు ఉల్లంఘించినా అంటే ఓవర్ రూల్ చేసినా కానీ లేదంటే ఆ రోజు అటెండ్ కాకపోయినా కానీ, ఎందుకంటే విప్పు జారీ చేశాడు మీరందరూ రావాలి, ప్లస్ మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి తీసుకున్న నిర్ణయం ప్రకారం లేదా నేను చెప్పినటువంటి నిర్ణయం ప్రకారం మీరు టీడీపీ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలి అని చెప్పాడు. కానీ టీడీపీకి ఫేవర్గా ఓటేశారు కొంతమంది, అంటే విప్పును ఉల్లంఘించారు. సో వాళ్ళకి ఏది వర్తిస్తుంది? యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. ఒక నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు ఒక నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా అతనికి ఏది వర్తిస్తుంది? యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ 6 నెలల ముందు పోతే వర్తించదు. ఒక నామినేటెడ్ సభ్యుడు అంటున్నాం మనం. నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాతనట ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అప్పుడు అతని పదవి పోతుంది, అతనికి యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు ఎస్ఎస్ రాజమౌళి తెలుసు కదా, సినిమా డైరెక్టర్. వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ను రాజ్యసభకి నామినేట్ చేశారు. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతన్ని రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఎందుకంటే అతనికి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చింది బీజేపీ కాబట్టి. సో అతను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన వెంటనే 6 నెలల లోపు వెళ్తే అతనికి యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ కాదు. కానీ ఒకవేళ ఇప్పుడు కనుక అతను బీజేపీలో జాయిన్ అయితే అతనికి యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ అవుతుంది, ఎందుకంటే 6 నెలల తర్వాత రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి. సార్ నామినేటెడ్ మెంబర్కి కూడా వర్తిస్తుందా? ఎస్, వర్తిస్తుంది. నెక్స్ట్ ఒక ఇండిపెండెంట్ మెంబర్కి కూడా వర్తిస్తుంది. సార్ ఇండిపెండెంట్ మెంబర్కి ఎట్లా వర్తిస్తుంది సార్? ఆ చట్టం పేరే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని ఉంది. మరి ఆయన ఏ పార్టీతో సంబంధం లేదు కదా. ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తికి యాంటీ డిఫెక్షన్లా ఎట్లా వర్తిస్తుంది సార్ అంటే, ఇక్కడ ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్లలో ఏమని ఉంది అంటే, ఒక గుర్తు మీద గెలిచి మరొక గుర్తున్న దానిలోకి వెళ్తే, పార్టీలోకి వెళ్తే అని ఉంది.
మరి ఈయన ఏదో ఒక గుర్తు మీద గెలిచినట్టే కదా, ఇండిపెండెంట్ మెంబర్ అయినప్పటికీ అతనికి ఏదో ఒక గుర్తును మంజూరు చేస్తుంది కదా, జారీ చేస్తుంది కదా. సో ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ జారీ చేస్తుంది కదా, అతను ఆ గుర్తు మీద గెలిచాడు, ఇంకొక గుర్తున్నటువంటి పార్టీలోకి జాయిన్ అయ్యాడు. సో అప్పుడు అతనికి యాంటీ డిఫెక్షన్లో అప్లికేబుల్ అవుతుంది అని చెప్తుంది. కాబట్టి ఇది కూడా రైటే. సో 1 2 3 4 నా 4 స్టేట్మెంట్స్ రైటే, అంటే ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 25th చూద్దాం మనం. ఒక రాష్ట్రంలో అమల్లో ఉన్న విధాన పరిషత్ శాసన మండలిని రద్దు చేయుట కొరకు అనుసరించవలసిన విధానం ఏది? ఒక రాష్ట్రంలో అమల్లో ఉన్న విధాన పరిషత్ను రద్దు చేయుట కొరకు అనుసరించవలసిన విధానం ఏది అని ఇక్కడ ఇచ్చాడు. సరే చూద్దాం మనం. శాసనమండలి రద్దు గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంటే 169 ఆర్టికల్ నెంబర్ 169. సో 169 ఆర్టికల్ ప్రకారము 169 ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేసే అధికారం కానీ లేదంటే రద్దు చేసే అధికారం కానీ ఎవరికి ఉంది? భారత పార్లమెంట్కే ఉంది. కానీ మాకు ఒక శాసన మండలిని అంటే కౌన్సిల్ను ఏర్పాటు చేయమని లేదంటే రద్దు చేయమని, ఇక్కడ రద్దు చేయమని అడిగాడు కాబట్టి రద్దు చేయమని గురించి చెప్పుకుందాం. రద్దు చేయమని ఒక స్టేట్ అసెంబ్లీలోనంట తీర్మానం చేయాలి. ఎంత మెజార్టీతో? 2/3 మెజార్టీతో ఒక రెజల్యూషన్ చేయాలి, తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు జస్ట్ సింపుల్ మెజార్టీతో ఆమోదం తెలిపితే ఆ రాష్ట్రంలో శాసన మండలి రద్దవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సరే, దీని ప్రకారం చూద్దాం మనం. ఇక్కడ దాని కొరకు రాజ్యసభలో ఒక తీర్మానాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి. రాజ్యసభ సంబంధం లేదు, పార్లమెంట్ 2 సభలు అక్కడ. నెక్స్ట్, రాజ్యాంగంలో సూచించిన విధంగా రాష్ట్ర శాసనసభ దాని కొరకు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించ తీరాలి. ఎస్, రైట్. ఫస్ట్ రాష్ట్ర అసెంబ్లీ 2/3 మెజార్టీతో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంటు సింపుల్ మెజార్టీతో ఆమోదం తెలిపాలని చెప్పాను. సో ఇచ్చిన స్టేట్మెంట్ రైటే. తర్వాత శాసనమండలిని రద్దు చేస్తూ పార్లమెంట్ ఒక తీర్మానం చేయాలి. దీని తర్వాత దీని కండిషన్ ఇచ్చాడు. సో ఇది 2 రైటే. తర్వాత చూద్దాం. ఒక బిల్లు విషయంలో వలె రాష్ట్ర శాసనసభ సాధారణ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించి తీరాలి. నో, ఇక్కడ రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయవచ్చు. ఓకేనా. సో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1957లో ప్రవేశపెడితే 58లో అమల్లోకి రావడం జరిగింది. శాసన మండలి 58లోకి వచ్చింది. తర్వాత 58లో ఏర్పాటు చేయబడ్డది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 58లో ఏర్పాటు చేయబడ్డది. 56లో రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది. 58లో కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత 85లో ఎన్టీ రామారావు గవర్నమెంటు మా కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పేస్తూ 84 ఎండింగ్లో ఒక తీర్మానం చేసి సెంట్రల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్కి పంపిస్తే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పార్లమెంట్లో సింపుల్ మెజార్టీతో ఒక తీర్మానం చేయడం వల్ల 85లో రద్దు కాబడ్డది కౌన్సిల్ అనేది. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంటు 2007లో కౌన్సిల్ని ఏర్పాటు చేయమని, అంటే 2005లోనే తీర్మానం చేసి పంపిస్తే 2006లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 2007లో అమల్లోకి వచ్చింది కౌన్సిల్ అనేది. ఓకేనా. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏపీకి మరియు తెలంగాణకి రెండింటికి కూడా కౌన్సిల్ అనేటువంటి సపరేట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు మాకు కౌన్సిల్ వద్దు అని చెప్పేసి ఒక తీర్మానాన్ని పంపించిన తర్వాత 2/3 మెజార్టీతో ఒక తీర్మానాన్ని పంపించిన తర్వాత అది పార్లమెంటులో పెండింగ్లో ఉన్న సందర్భంలో మళ్ళీ ఆ తీర్మానాన్ని వెనక్కి పంపండి, మాకు పార్లమెంటు కౌన్సిల్ను రద్దు చేసుకోవాలని లేదు అని చెప్పేసి సో మళ్ళీ సెంట్రల్ని కోరితే సెంట్రల్ దాన్ని తిరిగి వెనక్కి పంపించింది. అంటే పార్లమెంట్ ఆమోదం పొందలేదు. ఒకవేళ పార్లమెంటు సింపుల్ మెజార్టీతో ఆమోదం తెలిపినట్లయితే అప్పుడే కౌన్సిల్ అనేది రద్దు కాబడేది ఏపీలో. కానీ ఇప్పుడు కౌన్సిల్ ఉందా అంటే ఉంది. ఓకేనా. సో ఇది మనకి 25th.
తర్వాత 26th చూద్దాం మనం. భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది వివరణలో ఏది లేదా ఏవి సరి అయినవి అంటున్నాడు. ఓకేనా. సో రాజ్యాంగం 26 నవంబర్ 1949 రోజున రాజ్యాంగ సభ అధ్యక్షుని సంతకాన్ని పొందింది. ఎస్, ఆ రోజు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ సైన్తో పాటుగా ఆ రోజు రాజ్యాంగ పరిషత్కు ఆ రోజున అటెండ్ అయినటువంటి 299 మందిలో 284 మంది ఆ రోజు అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సైన్ చేశారు. అలా భారత రాజ్యాంగంలోని చివరి పేజీలో రాజ్యాంగ పరిషత్కు ఆ రోజు వచ్చినటువంటి అందరూ కూడా ఆమోదం తెలిపారు. అందులో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు సభాధ్యక్షుడు అంటే రాజేంద్ర ప్రసాద్. సో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, అతని సైన్ కూడా పొందబడింది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మరి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపిన నవంబర్ 26 రోజున వెంటనే రాజ్యాంగంలో ఆమోదం పొందబడిన వెంటనే అమల్లోకి వచ్చిన ఏంటి అంటే, సో ఇక్కడ భారత పౌరసత్వము అనేది వెంటనే అమల్లోకి వచ్చింది. దాంతోపాటుగా ఎలక్షన్స్ అనేవి వెంటనే అమల్లోకి వచ్చాయి. ఓకే. నెక్స్ట్, టెంపరరీ పార్లమెంట్ ఎలక్షన్స్ వెంటనే అమల్లోకి వచ్చినప్పటికీ మన ఇండియాలో జనరల్ ఎలక్షన్ 1952లో జరిగినాయి. ఓకేనా. సో నెక్స్ట్, టెంపరరీ పార్లమెంట్, తాత్కాలిక పార్లమెంట్, టెంపరరీ పార్లమెంట్ కూడా వెంటనే అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, పదవి ప్రమాణ స్వీకారాలు, ఓత్స్, పదవి ప్రమాణ స్వీకారాలు, ఇవి కూడా వెంటనే అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. సో 1 to 2 స్టేట్మెంట్స్ రైటే, 1 to 2 స్టేట్మెంట్స్ రైటే అంటే సి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27th చూద్దాం మనం. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చడం. ఈ క్రింది రాజకీయ సంఘటనలను పరిశీలింపుమా అన్నాడు. అంటే క్రోనలాజికల్ ఆర్డర్, సింపుల్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ. క్రోనలాజికల్ ఆర్డర్ సీక్వెన్స్ అన్నాడు. ఓకే, చూద్దాం. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చడం ఎప్పుడు? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు ఆమోదించడం అంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. ఇది 1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్, కేంద్రంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం 1977. సో ఫస్ట్ కాంగ్రెసేతర గవర్నమెంట్ సెంట్రల్లో నాట 1977. నెక్స్ట్, పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే పంజాబ్ నుంచి విడగొట్టి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం 1966. సో మీరే ఆన్సర్ చేయాలి ఇక్కడ. సో చెప్పండి బేటా, ఆన్సర్ ఏంటిది అంటే 1 4 ఇక్కడ 3 + 2, 1 4 3 2. సో 1 4 3 2 ఎక్కడ ఉంది ఆన్సర్? సిలో ఉంది. సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన భారత రాష్ట్రపతి ఎవరు? సో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన భారత రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి, యునానిమస్గా ఎన్నుకోబడిన భారత రాష్ట్రపతి. ఇక మిగిలినటువంటి రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానీ, తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, సో కేఆర్ నారాయణన్ కానీ, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ద్వారా గెలిచినటువంటి వాళ్ళే. ఇక నీలం సంజీవ రెడ్డి ఒక్కడు మాత్రమే ఇక్కడ యునానిమస్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఓకేనా. సో అంటే ఎటువంటి పోటీ లేకుండా ఎన్నికైతే దాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అంటాము. ఇది 28 క్వశ్చన్కు ఆన్సర్. ఓకేనా. ఇక రెండవ ఓట్ల లెక్కింపు ద్వారా గెలుపొందినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే వివి గిరి, వరహాగిరి వెంకటగిరి. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. సో 29th, భారత కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ యొక్క నివేదికను పార్లమెంట్లో ప్రతి సభ ఎదుట సమర్పించబడే ముందుగా దాన్ని ప్రభుత్వ ఖాతాల సంఘం పరీక్షిస్తుంది. నో. సో ఇక్కడ 148 అనే ఆర్టికల్ ప్రకారం మనకు కాగ్ అనేటువంటి పర్సన్ ఉంటాడు. ఈ కాగ్ ఏం చేస్తాడంటే 151 అనే ఆర్టికల్ ప్రకారం సో కాగ్ తన రిపోర్టును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ను అంటే ఆ రిపోర్ట్ను, కాగ్ యొక్క రిపోర్ట్ను పార్లమెంట్కి ఇస్తుంది. పార్లమెంట్లోని ఉభయ సభలోకి వచ్చిన తర్వాత అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్తుంది. సో కానీ ఇక్కడ
ఫస్టే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వచ్చి తర్వాత పార్లమెంట్కి వస్తుంది అని ఉంది ఇక్కడ స్టేట్మెంట్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలను పార్లమెంట్లోని ప్రతి సభ ముందు ఉంచేటట్టు భారత రాష్ట్రపతి చూస్తాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలను పార్లమెంట్లోని ప్రతి సభ ముందు ఉండేటట్టు రాష్ట్రపతి చూస్తాడు. ఇది రైటే. సో ఫస్ట్ పార్లమెంటుకు ఆయన సమర్పించింది కాబట్టి 2 సభల ముందు హాజరు అయ్యేటట్టు ఆయన చూసుకుంటాడు. అంటే ఆమె లేదా అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసుకోవడం జరుగుతుంది. సో POI అని రాశాను అక్కడ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, వార్షిక ఆర్థిక నివేదిక లోక్సభ ఎదుట సమర్పించిన తర్వాత ప్రభుత్వ ఖాతాల సంఘం అంచనాలను పరీక్షిస్తుంది అని ఇక్కడ ఇచ్చాడు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అని అర్థం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఖాతాల సంఘం అంచనాలను పరీక్షిస్తుందా? లేదు కదా, ఎస్టిమేట్స్ కమిటీ పరీక్షిస్తుంది. సో ఎస్టిమేట్స్ కమిటీ పరీక్షిస్తుంది ఇక్కడ. కానీ అక్కడ ఏమని ఇచ్చాడు? ప్రభుత్వ ఖాతాల సంఘం అని ఇచ్చాడు. సో ఎస్టిమేట్స్ కమిటీ ఇది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ 2 మాత్రమే రైట్. ఓన్లీ 2 ఎక్కడున్నది? డి అనేటువంటి ఆప్షన్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూద్దాం మనం. రాజమన్నార్ కమిటీ, మనకి కరుణానిధి ప్రభుత్వం, తమిళనాడులోని కరుణానిధి గవర్నమెంటు పివి రాజమన్నార్ కమిటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన పివి రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని ఎక్కడ ఉన్నది? సో 4th ఆప్షన్లో 4th ఉన్నది ఇక్కడ. ఓకే. నెక్స్ట్, ఫజల్ అలీ కమిషన్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి, ఫజల్ అలీ కమిషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ లేదా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటాం మనం, ఫజల్ అలీ కమిషన్. సో లింగ్విస్టిక్ డివిజన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. నెక్స్ట్, కాకా కాలేల్కర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది ఇక్కడ. ఓకే. తర్వాత కాకా కాలేల్కర్ వచ్చేసి మనకు వెనుకబడిన తరగతుల కమిషన్. సో కాకా కాలేల్కర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము 1953లో భారత రాష్ట్రపతి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి భారతదేశంలో 1953లో మొట్టమొదటి బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. అదే కాకా కాలేల్కర్ కమిషన్. సో కాకా కాలేల్కర్ కమిషన్ను వెనుకబడిన తరగతుల యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఏ గవర్నమెంటు? నెహ్రూ గవర్నమెంటు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్, బీసీ కమిషన్ అది. నెక్స్ట్, సంతానం కమిటీ. ఇది అవినీతి పైన, భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ. సో ఇది అవినీతి పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ సంతానం కమిటీ. దీని ప్రకారమే భారతదేశంలో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో ఉన్న ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయబడింది అంటే సంతానం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయబడింది. ఇది కరప్షన్కు సంబంధించింది. ఓకేనా. ఫస్ట్ రాజమన్నార్ A4 ఎక్కడుంది? ఇది. సో బి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత బి అంటే ఫజల్ అలీ కమిషన్ B2. ఓకే. కాకా కాలేల్కర్ కమిషన్ C1 ఎక్కడ? సో ఇది అంతే, డైరెక్ట్ బి అనేటువంటిది ఆన్సర్ పెట్టవచ్చు మనం.